హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం బీట్రూట్ చపాతీ ఎగ్ బుజ్జి అయితే మనం ఈరోజు అయితే తయారు చేసుకుంటున్నాము. సో ఇదైతే మనకి మంచి డిన్నర్ అయితే చెప్పొచ్చు. అందరికీ బీట్రూట్ అన్నది కామన్గా నచ్చదు కాబట్టి మీరు ఇలా బీట్రూట్ చపాతీ కనుక తయారు చేసుకున్నారనుకోండి, అందరూ కూడా ఇష్టంగానే తింటారు. సో కంపల్సరీగా ఇదైతే తయారు చేయండి. అలాగే ఇది ఒక మంచి డిన్నర్ అయితే చెప్పొచ్చు. సో ముందుగా మీరైతే బీట్రూట్ అన్నది తీసుకోవాలి. సో బీట్రూట్ చపాతీ చేసుకోవడం వల్ల మనకైతే చాలా ప్రోటీన్స్ వస్తాయి. సో బీట్రూట్ చపాతీ అన్నది కూడా బాగుంటుంది. డిన్నర్లోకి అయితే చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది. సో మనం అయితే బీట్రూట్ లో ఉన్న పీల్ అంతా కూడా మనం ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవాలి. 2 బీట్రూట్లో కూడా మనం అయితే దాని తొక్క అంతా కూడా రిమూవ్ చేసుకొని అయితే పెట్టేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా మనం అయితే 2 బీట్రూట్ల తొక్కను తీసేసుకున్నాము. మీ దగ్గర ఇలాంటి ప్లేట్ ఉంటుంది ఫ్రెండ్స్, తురుముకునే ప్లేట్ అంటారు దీన్ని. సో ప్లేట్ అయినా లేకపోతే ఒక మిషన్ లాగా కూడా ఉంటుంది. సో ఈ విధంగా మనం బీట్రూట్ అంతా కూడా మనం అయితే పొట్టు తీసుకోవాలి. మొత్తం కూడా ఈ విధంగా మనం అయితే తురిమేసుకోవాలి అని అయితే నేను చెప్తున్నాను. సో 2 బీట్రూట్లని ఈ విధంగా మీరైతే మొత్తం కూడా తురిమేసుకోండి. సో నేనైతే ఈ 2 బీట్రూట్లని సక్సెస్ఫుల్గా అయితే తురిమేసాను. ఇప్పుడు మీరైతే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మీరు తురిమి పెట్టుకుని ఈ బీట్రూట్ అంతా కూడా మొత్తం అయితే దీంట్లోకి అయితే వేసేసుకోండి. సో బీట్రూట్ వేసుకున్నారు కాబట్టి దీంట్లోకి మీరు ఇప్పుడు గోధుమ పిండి అన్నది వేసుకోవాలి. సో ఇక్కడ మేము గోధుమ పిండి అన్నది 2 కప్పులు గోధుమ పిండి అన్నది వేస్తున్నాము. సో గోధుమ పిండి అంతా వేస్తాం కాబట్టి ఇప్పుడు రుచికి సరిపడంత ఉప్పు అయితే వేసుకోవాలి. మేము ఇక్కడ ఉప్పు అన్నది మేము 1 స్పూన్ ఉప్పు అన్నది వేసుకుంటున్నాము. సో మీకు రుచికి సరిపడంత ఉప్పు అన్నది వేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని అంతా కూడా మనం అయితే బాగా అయితే కలిపేసుకోవాలి. మనం ఎలా కలుపుకోవాలంటే ఒక చపాతీ పిండి ఉంటుంది కదా, దానిలాగా అయితే మనం కలుపుకోవాలి. సో దీంట్లోకి అలాగే ఎక్కువ నీళ్లు కూడా వేయాల్సిన పని లేదు. సో బీట్రూట్లోనే సగం నీళ్ళు ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా నీళ్ళు అనేది యాడ్ చేసుకుని చపాతీ పిండిలాగా రౌండ్ బాల్ సైజ్ ముద్దనైతే మనం ఇప్పుడు తయారు చేసుకోవాలి. సో అందుకు మనమైతే ఇప్పుడు నీళ్ళు అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకుందాము. సో చూసారు కదా, మనకి ఈ విధంగా కొద్ది కన్సిస్టెన్సీ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం 1 స్పూన్ నూనె అన్నది వేసుకుందాము. నూనె వేసుకోవడం వల్ల మనకైతే పిండి అన్నది బాల్ లాగా అయ్యి మనకి చేతికి కూడా అంటుకోకుండా ఉంటుంది. సో ఈ విధంగా మనం ఇప్పుడు బాల్ లాగా అయితే చపాతీ పిండి బాల్ లాగా చుట్టేసుకున్నాం కాబట్టి మూత పెట్టి ఒక అరగంట అయితే ఉంచుకుందాం. మనం ఇప్పుడు మూత పెట్టుకుని ఒక అరగంట తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా, ఈ బీట్రూట్ చపాతీ పిండి అయితే మనకి ఈ విధంగా ఉంది కాబట్టి మనం ఇప్పుడు చపాతీ పీట మీద వేసి అయితే ఒకసారి రౌండ్గా అయితే బాల్ని తిప్పేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు చిన్న బాల్స్ అయితే రౌండ్గా అయితే చుట్టేసుకొని ఈ విధంగా మనం అయితే మొత్తం కూడా తీసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరైతే కరెక్ట్ సైజులో తీసేసుకోండి. ఈ విధంగా చూసారు కదా, నేను అన్ని బాల్స్ కింద అయితే తీసేసుకున్నాను. ఇప్పుడైతే మీరు ఒక బాల్ తీసుకొని దాంట్లోకి మనం గోధుమ పిండి అయితే వేసుకోవాలి. సో గోధుమ పిండి వేసుకున్న చపాతీ కర్రతో మనం అయితే చపాతీ సైజులో అయితే చేసుకోవాలి. మనం ఈ విధంగా మొత్తం బీట్రూట్ చపాతీలను అన్నింటినీ కూడా మనం అయితే ఇప్పుడు చేసేసుకుందాం. సో చూసారు కదా, మనకి ఎక్కువ మైదా పిండి ఉంటేనేమించి మనకి చపాతీ అన్నది అంటుకోకుండా భలే వస్తుంది. ఇప్పుడు మీరు ఇలా ఉన్నారు కదా, ఇప్పుడు మనం గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని చపాతీ ప్యాన్ అనేది మనం అయితే పెట్టుకోవాలి. సో చపాతీ ప్యాన్ పెట్టుకున్న తర్వాత మనం ఇందాకలా చపాతీ అన్నది చేసుకున్నాం కదా, దాన్ని అయితే ఇప్పుడు ఈ ప్యాన్లోకి వేసిన తర్వాత మనం అయితే ఇప్పుడు కొద్దిగా నూనె వేస్తే సరిపోతుంది. సో నూనె వేస్తాం కాబట్టి 2 పక్కల కూడా మనం అయితే బాగా అయితే కాల్చేసుకుందాము. సో ఇరువైపులా మనం అయితే బాగా కాల్చేసుకున్న తర్వాత మనకైతే కొద్దిగా రోస్ట్గా అయితే కనబడుతుంది. సో అప్పుడు అయిపోయినట్టు. సో మనకైతే రోస్ట్గా కనబడింది కాబట్టి మనకి ఫస్ట్ బీట్రూట్ చపాతీ అనేది అయిపోయినట్టు. సో ఈ విధంగా మనం ఒక బీట్రూట్ చపాతీ చేసాం కాబట్టి ఇంకో చపాతీని కూడా చేద్దాం. సో ఈ విధంగా మీరైతే మళ్ళీ ఒక రౌండ్ సైజ్ బాల్ తీసుకొని దాంట్లోకి మైదా పిండి అన్నది మీరు కొద్దిగా ఎక్కువ వేసారు అనుకోండి, మనకు అంత అంటకుండా అయితే ఉంటుంది. ఈ విధంగా మనం ఇలా చపాతీ కర్రతో అయితే మనం అనుకున్న తర్వాత మళ్ళీ మనమైతే 2 పక్కల కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సో మళ్ళీ మనమైతే ఈ బీట్రూట్ చపాతీని వేసుకున్నాము. సో కొద్దిగా మీరైతే నూనె వేసుకొని 2 పక్కల కూడా బాగా అయితే కాల్చుకోవాలి. చూసారు కదా, నేనైతే నూనె వేసి అయితే 2 పక్కల బాగా కాల్చుకుంటున్నాము. మీరైతే బీట్రూట్ తినలేని వాళ్ళకైతే ఇదైతే ఇచ్చారు అనుకోండి, బీట్రూట్ చపాతీలు సో ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. ఇదైతే మనం రాత్రిపూట డిన్నర్కి తయారు చేసుకున్నాం అనుకోండి, సో మనకైతే చాలా ప్రోటీన్స్ అయితే ఉండైతే బాగుంటుంది. సో మనకి ఈ చపాతీ కూడా అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాము. సో ఈ విధంగా మేమైతే అన్ని చపాతీలని కూడా అయితే తయారు చేసుకున్నాము. మీకు అన్ని కూడా ఒక్కొక్కటిగా అయితే చూపిస్తున్నాను. సో మనమైతే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే డిన్నర్ అనేది తయారు చేసుకోవచ్చు. సో చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు అన్నమాట. సో 10 నిమిషాల్లో మొత్తం చపాతీలన్నీ కూడా ఒకసారి రెడీ అయిపోతాయి. అలాగే మనం ఈ బీట్రూట్ చపాతీని చూస్తే మనకైతే ఎంత మెత్తగా ఉండైతే చాలా బాగుంది. సో చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసారు కదా, మనకైతే ఇరిగిపోకుండా మనకైతే ఈ విధంగా ఉంది. కాబట్టి ఇప్పుడు మీకు ఎగ్ బుజ్జి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సో ముందుగా మనమైతే గ్యాస్ అని ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని సో 1 స్పూన్ నూనె వేసుకున్న తర్వాత గుడ్లు అన్నది కొట్టేసి వేసుకోవాలి. సో ఎగ్ బుజ్జి ఇంకా బీట్రూట్ చపాతీ అన్నది
అన్నది చాలా మంచి కాంబినేషన్ అని అయితే చెప్పొచ్చు. సో నేనైతే 2 గుడ్లు అన్నది దీంట్లోకి అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే మనం ఈ గుడ్లను అంతా కూడా చోరు చేసుకుంటే ఎగ్ బుజ్జిని అన్నది మీకు ఎలా తయారు చేయాలో చెప్తాను. సో గుడ్లన్న కూర ఇరుపుకున్న తర్వాత మీరైతే ఒక చిటికెడంత స్పూన్ పసుపు వేసుకొని అయితే ఒకసారి బాగా అయితే కలిపేసుకోవాలి. సో మనకి ఎగ్ బుజ్జి అన్నది అంత టైం పట్టదు, ఈజీగా ఇన్స్టెంట్గా అన్నది తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు రుచికి సరిపడంత ఉప్పు వేసిన తర్వాత చిటికెడంత కారం అయితే వేసుకోండి. సో కారం వేసిన తర్వాత మీరు కొద్దిగా టేస్ట్ కోసం గరం మసాలా అనేది యాడ్ చేసుకోండి. సో గరం మసాలా కూడా వేస్తారు కాబట్టి ఈ 3 మసాలాలని ఒకసారి మనం బాగా అయితే కలిపేసుకుందాము. దీంట్లో ఏమీ లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేస్తేనేమో సరిపోతుంది. సో మేమైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే మేము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేస్తున్నాము. మాకైతే ఫ్రై అయిపోయింది కాబట్టి మేము గ్యాస్ అనేది ఆఫ్ చేసేస్తున్నాము. సో పక్క ఫ్రై అయితేనే మీరైతే ఆపేయండి. మాకైతే ఫ్రై అయిపోయింది కాబట్టి మేము గ్యాస్ అనేది ఆఫ్ చేస్తాము. సో ఈ బీట్రూట్ చపాతీలోకి ఎగ్ బుజ్జి అన్నది చాలా మంచి కాంబినేషన్. చూసారు కదా, నేను ప్లేట్లో వేస్తున్నప్పుడే తినాలనిపించే అంత టేస్ట్ అయితే ఉంటుంది. సో మీరు అందరూ కూడా మా వీడియోలన్నీ కూడా ఫుల్గా అయితే చూడండి. సో మా వీడియోలన్నీ మీకు అందరికీ నచ్చాయని నేనైతే అనుకుంటున్నాను. మా వీడియోలు మీ అందరికీ నచ్చినట్టయితే అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కంపల్సరీగా అయితే ట్రై చేయండి ఇంట్లోనే. సో ఇన్స్టెంట్గా అయిపోతుంది. అందరికీ కూడా పక్కా అయితే షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వ్లాగ్లోనూ కుకింగ్ థీమ్లో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.